నమస్కారం S9 న్యూస్ కు స్వాగతం నా పేరు శ్రీనివాస్ ముందుగా హెడ్లైన్స్ పాలమూరును కరువు జిల్లాగా ప్రకటించాలి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి చెరువుల స్థలాలను ఆక్రమిస్తే సహించేది లేదు ఎర్రమన్నుగుట్ట చెరువును సందర్శించిన స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ 66వ రోజుకు చేరిన ఆశా వర్కర్ల ఆందోళన మద్దతు తెలిపిన గర్భిణీలు బాలింతలు అనాదిగా మనకు బతుకునిస్తున్న చెరువులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ అభిప్రాయపడ్డారు. జిల్లా కేంద్రంలోని R&B అతిథి గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ జిల్లాలో తాగునీరు సాగునీటికి చెరువులపైనే ఆధారపడతామన్న విషయం గ్రహించి ముఖ్యమంత్రి కేసీఆర్ మొట్టమొదటగా చెరువులను మెరుగుపరిచే కార్యక్రమం చేపట్టారన్నారు. ఇందులో భాగంగానే మిషన్ కాకతీయ ద్వారా చెరువులను పునరుద్ధరిస్తున్నట్లు తెలిపారు. మహబూబ్ నగర్ పట్టణంలో 10 గ్రామ పంచాయతీలు విలీనమైనందున తాగు సాగునీటి పరిష్కారం కోసం చెరువులను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. పట్టణంలోని పెద్ద చెరువు పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ట్యాంక్ బండ్ కు దీటుగా పెద్ద చెరువును రూపొందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. చాలా చెరువులు కబ్జాకు గురయ్యాయని చెరువుల స్థలాలను ఆక్రమించాలని చూస్తే సాయించేది లేదని హెచ్చరించారు. అక్రమ ఇసుక రవాణాపై చర్యలు తీసుకునేందుకు కృషి చేస్తామని అన్నారు. జిల్లాకు అధిక మొత్తంలో నిధులు విడుదలయ్యాయని త్వరలోనే పట్టణంలో పేదలకు ఇళ్ల నిర్మాణం కోసం శంకుస్థాపనకు ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఆహ్వానిస్తామని తెలిపారు. నియోజకవర్గంలోని మన్యంకొండ అయ్యప్ప గుట్టపై 2 రిజర్వాయర్లు 250 కోట్లతో ఏర్పాటు చేసేందుకు టెండర్లు పూర్తయ్యాయని త్వరలోనే పనులను కూడా పూర్తి చేస్తామన్నారు. ప్రజా సంక్షేమం కోసం టీఆర్ఎస్ పార్టీ నిరంతరం శ్రమిస్తూ ఉంటుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. రాష్ట్రం వచ్చిన తర్వాత మా ముఖ్యమంత్రి గారు ముందు వెంటనే చెరువులను పుడగది తీసుకుందామని చెప్పి హరీష్ రావు గారికి బాధ్యతలు అప్పచెప్పిన తర్వాత ఒక యజ్ఞంలా చేసిన పరిస్థితి మనందరికి తెలుసు. ముఖ్యంగా మన పాలమూరు జిల్లాలో ఈ చెరువులన్నీ కూడా ఆనాటి రాజుల కాలంలో ప్రజలు సొంతంగా నిర్మించుకున్నాయి. ఏదో కూలి పని చేసి కాదు, సొంతంగా ఇంత అన్నం పెడితే తిని మన తాత ముత్తాతలు నిర్మించుకున్నటువంటి చెరువులు ఇవి. మరి ప్రాజెక్టులు వచ్చే వరకు లేట్ అయితే ఉన్న చెరువులన్నా పునరుద్ధరణ చేసుకోవాలని చెప్పి ఇస్తే ఆదేశాలు ఇస్తే జిల్లాలో ఉన్నటువంటి 7,483 చెరువులలో 1,073 చెరువులు 7,483లో 1,073 చెరువులని మనం అడ్మినిస్ట్రేటివ్ శాఖ కూడా తీసుకుంటాం. మహబూబ్నగర్ కాన్స్టిట్యూన్సీలో 190 చెరువులు 1,073 జిల్లా మొత్తంలో. మా మహబూబ్నగర్లో 39 చెరువులు 40 చెరువుల వరకు ప్రపోజల్స్ పెడతారు. ఎందుకంటే జిల్లా హెడ్ క్వార్టర్లో దాదాపు 10 గ్రామ పంచాయతీలు విలీనమైపోయి. అంతకుముందు టౌన్ మొత్తం కూడా గ్రౌండ్ వాటర్ ఉండాలంటే పరిసర ప్రాంతాల్లో ఉన్న చెరువులన్నీ కూడా పునరుద్ధరణ జరిగితే తప్ప పట్టణంలో తేమ ఉండదు. గ్రౌండ్ వాటర్ కానీ గాలిలో కానీ లేనట్లయితే పూర్తిగా చెమట ఎండలు మామూలు చిన్నదానికి కూడా వాతావరణం మొత్తం కూడా సమతుల్యం కోల్పోతుంది. చెట్లు చెరువులు అనేటివి కంపల్సరీ పర్యావరణాన్ని కాపాడుతాయి. జిల్లాలో 7,483 చెరువులు పోయినాయి పోని ఉన్న చెరువులన్నా మనం పూర్తి స్థాయిలో కాపాడుకొని ఫెన్సింగ్ చేసుకోవాలని చెప్పి మరి మా ఇరిగేషన్ అధికారులకు ఇవ్వడం జరిగింది. వారు కూడా ప్రతిపాదనలు గవర్నమెంట్ మొత్తం మేము మా గౌరవ మంత్రి గారితో కూడా మాట్లాడి చెరువులకు కూడా కమిటీలు వేస్తూ ఉన్నారు. చెరువులకు కూడా కమిటీలు వేసి రైతు సంఘానికి రైతులకు అందరూ కూడా పూర్తి స్థాయిలో బాధ్యతతో వివరించుకుంటుంది. కొత్త చట్టం కూడా రాబోతుంది ఈ అసెంబ్లీ సమావేశాల్లో. ఎవరు కబ్జా చేసినా వారిపై కఠిన చర్యలు తీసుకొని వాళ్ళని తీవ్ర కరువు పరిస్థితులతో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే ప్రభుత్వం పట్టించుకోకపోవడం విచారకరమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలోని సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వర్షాలు సకాలంలో కురవకపోవడంతో రైతులు వేసిన పంటలు దిగుబడి రాక తీవ్రంగా నష్టపోయారని తెలిపారు.
కరువు జిల్లాగా ప్రకటించి రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరించడం సరికాదన్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వాటర్ గ్రిడ్ ద్వారా తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. డిసెంబర్ 26, 27 తేదీల్లో సిపిఐ 90వ ఆవిర్భావ వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ఉత్సవాలకు జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి బర్దన్ హాజరవుతున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి, కార్యదర్శి బాలనరసింహ తదితరులు పాల్గొన్నారు. కరువు రోజు రోజుకు తీవ్రమవుతున్నది. గత సంవత్సరం కరువు, ఈ సంవత్సరం కూడా కరువు తీవ్రంగా ఉన్నప్పటికీ ఇప్పటి వ్యవసాయం పట్ల నిర్లక్ష్య వైఖరి, అంటే ఫామ్ హౌస్ విధినంత భ్రమ, ఫామ్ హౌస్ విధినంత ప్రేమ లేదా ఫామ్ హౌస్ విధినంత పట్టింపు ఈ పరిపాలన మీద లేదు అనేది అర్థమవుతోంది. సెక్రటేరియట్ అనేది పరిపాలనకు హెడ్, అక్కడి నుంచే పరిపాలన కొనసాగుతుంది. ఏ ముఖ్యమంత్రి కూడా సెక్రటేరియట్కి ఇన్ని రోజులు రాకుండా ఉండడు. ముఖ్యమంత్రి విధిగా కార్యాలయానికి రావాలి, వస్తే జవాబుదారితనంగా ఉంటుంది, పారదర్శకంగా. కానీ ఆయన సెక్రటేరియట్ కంటే ఎక్కువగా ఫామ్ హౌస్లోనే గడుపుతుంది అనేటువంటిది ఒక చర్చ ఉన్నది. అది ఆయన రియలైజ్ అయితే మంచిది. ఎందుకంటే పరిపాలన మీద పట్టింపు లేకపోతే, అందుకని నిన్న మొన్న ఈ మధ్య వచ్చిన సర్వేలు చెప్తా ఉన్నాయి, అవినీతి రెవెన్యూ శాఖలో నంబర్ 1లో ఉంటే పోలీస్ శాఖలో నంబర్ 2. అవినీతి అంతా కూడా విచ్చలవిడిగా పెరిగిపోతుంది అనేటువంటిది ఉన్నది. ఆయన రాజకీయ అవినీతి లేదంటున్నాడు. మనం ప్రజల్ని ఆకర్షించాలి. ప్రధానంగా ఈ 90 వార్షికోత్సవ సందర్భంగా ఊరూరికి జాతాలు, తర్వాత పెద్ద ప్రచార యాత్రలు జిల్లా స్థాయిలో నిర్వహించుకుంటారు. రాష్ట్ర స్థాయి నుంచి కూడా 2 బస్సు యాత్రలు బయలుదేరుతాయి. ఒకటి ఖమ్మం నుంచి బయలుదేరుతుంది, ఒకటి ఆదిలాబాద్ నుంచి బయలుదేరుతుంది. 25 రోజులు, అది కూడా 25 రోజులు పడే. దానికి మా ఏబి బర్దన్ గారు, సురవరం సుధాకర్ రెడ్డి గారిని ఇద్దరిని ఆహ్వానించాం. ఏబి బర్దర్ గారు 91 సంవత్సరాలు, చాలా సీనియర్ నాయకుడు. ఆయన్ను అనుమతించి గౌరవించాలని నిర్ణయం చేశాం. ఇంకా మా 90వ వార్షికోత్సవాన్ని జయప్రదం చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తాం. జిల్లా కేంద్రంలోని ఎర్రమన్నుగుట్ట ప్రాంతంలోని చెరువు దాదాపు 5 ఎకరాలకు పైగా కబ్జాకు గురైందని స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఆ చెరువును బుధవారం ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, కొందరు స్వార్థపరులు స్థలాన్ని లేఅవుట్లుగా చేసి ఫ్లాట్లుగా మార్చి ప్రభుత్వ స్థలాన్ని దుర్వినియోగం చేస్తున్నారని అన్నారు. చెరువులను నాశనం చేయాలని చూస్తే సహించేది లేదని హెచ్చరించారు. చెరువు స్థలాన్ని ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకుని మిషన్ కాకతీయలో భాగంగా చెరువు పనులు చేపట్టాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ హనుమంతరెడ్డి, తహసీల్దార్ అమరేందర్, కౌన్సిలర్ గోపాల్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. మహబూబ్నగర్ కాన్స్టిట్యున్సీలో చెరువుల పూడికతీత, అదేవిధంగా మిషన్ కాకతీయ గతంలో ఉన్నటువంటి పనులు ఏ స్థాయిలోనే అన్నీ కూడా సమీక్ష చేసుకుంటూ కొత్తగా ఇంకా అదనంగా 35-40 చెరువులని కొత్త చెరువులు పునరుద్ధరణ చేయడానికి, పాత చెరువులు మొత్తం పూడిక తీయడానికి ఈరోజు మేము ఎస్టిమేషన్స్ అన్ని తయారు చేస్తున్నాం. చెరువులు అనేటివి ఏ ప్రభుత్వాలు నిర్మించినటువంటి కావు. ఇవి ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకం తాత ముత్తాతల క్రితం సొంతంగా చెమట రక్తంతో కట్టినటువంటి చెరువులు ఇవి. దీన్ని కాపాడుకోలేకపోతే పూర్తిగా చెరువులు ఎప్పుడైతే పూడిపోయినావో మా బతుకులన్నీ చిన్నభిన్నం అయిపోయినాయి. కనుక ఈరోజు మిషన్ కాకతీయ మా ముఖ్యమంత్రి గారు చెరువులన్నీ కూడా పూడికతీయ తీసుకోవాలని చెప్పడం జరిగింది. మరి ఈ మీటింగ్ సమయంలో మా సుధాకర్ రెడ్డి గారు, మేమందరం ఉన్నప్పుడే గోపాల్ యాదవ్ గారు, కౌన్సిలర్ గారు, శాంతయ్య గారు, ఆ వార్డులో ఒక పెద్ద చెరువు ఉంది, అన్యాక్రాంతం గురైపోతుంది, ఎవరు పట్టించుకోవట్లేదని చెప్పి చెప్పగానే, సుధాకర్ రెడ్డి గారు చెప్పగానే దీనికి కూడా 2-3 కోట్లతో మేము అభివృద్ధి చేస్తామని చెప్పి ప్రణాళికలు సిద్ధం చేసినాం. ఇది ఇక్కడ కబ్జాలు జరుగుతున్నాయంటే మేము సంబంధించినటువంటి ఇరిగేషన్ అధికారులు, ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, మా నాయకులు అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. స్థానికులు పెంటయ్య గారు అందరూ కూడా ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి కబ్జాలన్నీ అరికట్టి చెరువుని సుందరవనంగా తీర్చిదిద్ది చుట్టుముట్టు ప్రాంతాల వాళ్లకు గ్రౌండ్ వాటర్ పెరిగేటట్లు, సాయంకాలం వేళలో కూడా చెరువు కట్ట మీద మంచిగా వాకింగ్ చేసుకునేటట్టు కూడా
ఇప్పుడు ఎట్లయితే కొత్త మన చెరువును పెద్ద చెరువును ఎట్లయితే పాలమూరు రామాయబోల్ దగ్గర ఉన్న చెరువు ఎట్లయితే అభివృద్ధి చేస్తానో రెండో విడతగా దీన్ని కూడా మంచిగా చేయాలనేటువంటి ఆలోచనతో మరి చుట్టుముట్టు ప్రాంతాలన్నీ కూడా మేము పర్యవేక్షించాం. దీనికి ఒక అధికారులు చేస్తారని అంటే కాదు, ఒక నాయకులు చేస్తారని కాదు, ప్రజలకు భాగస్వామ్యం కూడా ఉండాలి. ఇలాంటి జరుగుతున్నప్పుడు ప్రజలు యువకులందరూ కూడా అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. మేము ఇలాంటి దానికి మా యొక్క సంపూర్ణమైనటువంటి మద్దతు ఉంటుంది. ఇలాంటి చెరువులు ఇంకెక్కడెక్కడ ఉన్నా కూడా ఆ చెరువులన్నీ కూడా మేము పునరుద్ధరణ జరుపుతాం. దయచేసి చెరువులలో చేయకండి కబ్జాలు కానీ ప్లాట్లు కానీ లేఅవుట్లు కానీ. చెరువులలో చేస్తే కట్టుకున్న వాళ్ళు కూడా రేపు ఇబ్బందుల పాలవుతారు. ఇలా అమ్ముకొని పోతారు. కొన్నిటోళ్ళు ఆలోచన చేయాలి, చేసేటోళ్ళు కూడా ఆలోచన చేయాలి. మనం ప్లాట్లు చేసుకోవడానికి మస్తు ప్లేస్లు ఇంకా చాలా ప్లేస్లు ఇంకా FTL పాయింట్లో దయచేసి ఈ కట్టడాలు ఇవన్నీ కూడా చేయొద్దని కూడా మేము అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. సమస్యల పరిష్కారం కోసం గత 66 రోజులుగా ఆందోళన చేపడుతున్న ఆశా వర్కర్లకు బాలింతలు గర్భిణీలు మద్దతు తెలిపి ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ఆశా వర్కర్లు విధులు బహిష్కరించి ఆందోళన చేపడుతుండటంతో తమకు సరైన సలహాలు సూచనలు ఇచ్చేవారు కరువయ్యారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఆశా వర్కర్లు చేపడుతున్న ఆందోళనకు ప్రభుత్వం వెంటనే స్పందించి తమ సమస్యలు పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. వాళ్ళు 2-3 నెలల నుంచి వస్తలేరు. పిల్లలకి ఇంజక్షన్లు టీకాలు అవి వేయించాలంటే ఎట్లా? ఇప్పుడు కడుపుతోటి ఉన్న వాళ్ళకి చూపించుకోవాలన్నా హాస్పిటల్కి పోవాలన్నా ఏదానికైనా వాళ్ళు ఉంటే చెప్తారు, మాకు తెలుస్తుంది. వీళ్ళ నుంచే వాళ్ళు వచ్చి చెప్తేనే మాకు తెలుస్తుంది కదా. క్యాంపులు పడినప్పుడు కానీ తీసుకెళ్తారు కదా మమ్మల్ని. వాళ్ళు ఉండి దగ్గర చూసుకుంటారు. అన్నిటికీ ఇంటికి వచ్చేదాకా వాళ్ళే చూసుకుంటారు. మొత్తం సౌకర్యం అంతా మా పీకమ్లమ్మ అంటారు. ఈ ఆశామలు లేకపోతే మా బతుకులు ఏం కావాలి? నయాసంటి ముసల్దానికి ఓ కూతురు కోడలో ఉంటుంది. ఆ కడుపుతోటే ఉంటుంది. కడిపేని వచ్చేది నా రాత్రి ఎవరింటికోవాలి? ఎవరి నెంబర్లు దొరుకుతాయి? ఎవరికి చెప్పాలి? గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ దవాఖాన తీసుకుపోవడానికి కూడా మాకు దారి తెలియదా మా ముసళ్ళకు? ఆశాకళ్ళకి ఇట్లా ఫోన్ కొడితే అట్లా వస్తుంది. ఇప్పుడు ఎవరు చేస్తారు? ఆ సారు పెద్ద సారు వచ్చి చేస్తాడా? లేక ఏ ఆఫీస్ కన్నా ఫోన్ చేస్తే ఆఫీస్ వాళ్ళు వచ్చి చేస్తారా? వాళ్ళ బతుకులు ఏం కావాలి? వాళ్ళ బతుకులు అక్కడ పెట్టి మా బతుకులు ఏం కావాలి? మా పిల్లల్ని చంపుకోవాలన్నా నెల సూదులు అంటే వాళ్ళు పట్టించుకుంటుంది, పోలియో డ్రాప్స్లు అంటే వాళ్ళు పట్టించుకుంటుంది. ప్రతి ఒక్కటి పిల్లలకి ఏదన్నా అయినా అని వాళ్ళకే చెప్పుకునేటోళ్ళం. ఇప్పుడు కడుపుని వచ్చే సగం రాత్రి కంటే కూడా వాళ్ళకే ఫోన్ చేసి ఇట్లా మాకు కూతురు కడుపుని వస్తుంది ఏం చేయాలమ్మా అని అడుగుతాం. వాళ్ళు ఏదో నాటు వైద్యమో ఏదో చెప్తారు. ధనియాలు సోపు మసలు పెట్టి తాపండి అమ్మా, గిలాసర్ తాపండి, అక్కడిక్కడ తిప్పండి అని చెప్తారు. ఇప్పుడు మాకు సలహా ఎవరు ఇస్తారో ఎవరిని అడగాలి? ఎవరు? ఆశా వర్కర్లు 2 నెలలు ఇంతవరకు 12 ఏళ్ల నుంచి వాళ్ళ ఆశా వర్కర్లు పట్టించుకున్నందుకే ఈ బతుకులు, ఈ వయసు పిల్లల బతుకులన్నీ మంచిగా ఉన్నాయి. ఇప్పుడేమో వాళ్ళ బతుకులు ఏంది? కడుపులో పిల్లని కడుపులో చంపుకునే పరిస్థితి వచ్చింది కదా. ఇప్పుడు ఎవరు దీనికి కారణం? ధర్నా చేస్తున్నారు. వాళ్ళకి గవర్నమెంట్ కలవాలి. వాళ్ళకి ఏదో ఇంత తిండి కరువు, పిల్లల్ని దాకాలి, చదువు పెట్టాలి అంటే పిల్లలకి ఇది వాళ్ళు ఎట్లా బతకాలి? లేని వాళ్ళు ఉంటారు, మొగాళ్ళు ఉండోళ్ళు. మీరు ఇట్లా ఉత్తర తిరిగి వస్తారంటే ఇంటికి పోయి 4 తంతారు వాళ్ళు. మీరు ఇట్లా తిరిగితే ఎట్లా చేయాలి అంటే అని వాళ్ళ బతుకు పూరా బస్టాన్ అయింది. ఎందుకు వచ్చినంటే ఆశామలు కావాలి మాకు, మా గేరికి కావాలి, మా పిల్లలకు కావాలి. మా పిల్లలు అంటే నాయసంటి ముసలోళ్ళు ఎంతో కోట్ల మంది ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ఒక రాజకీయ పార్టీగానే కాకుండా ఒక స్వచ్ఛంద సంస్థగా పనిచేస్తుందని టీడీపీ జిల్లా అధ్యక్షుడు బక్కన నరసింహులు అన్నారు. బిజినపల్లి మండలం మంగనూరు గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు హుసేనప్ప ప్రమాదంలో మరణించడంతో అతని కుటుంబానికి జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో 2 లక్షల రూపాయలను అందజేశారు. ఈ సందర్భంగా బక్కన నరసింహులు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ప్రజల సమస్యల పరిష్కారంతో పాటు పార్టీ నాయకులు కార్యకర్తల సంక్షేమం కోసం కృషి చేస్తుందని చెప్పారు. ఇందులో భాగంగా 100 రూపాయలతో పార్టీ సభ్యత్వం తీసుకున్న వారికి ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించినట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఇప్పటివరకు దాదాపు 150 మందికి ఆర్థిక సహాయం అందించామని చెప్పారు ఆయన. కొంతమంది కుటుంబాలను ఆదుకోవడానికి అనేక రూపాలలో డబ్బులు ఇవ్వడం, 150 అనుకుంటున్నాను. అయితే అంతేకాకుండా ఈ చనిపోయిన కుటుంబాలకు, బీద వాళ్ళ పిల్లల కొరకు, అదేవిధంగా ఆరోగ్యం విషయంలో కూడా ఆర్థిక సాయం లోకేష్ నాయకత్వంలో ఈ రాష్ట్రంలో, ఆ రాష్ట్రంలో అందజేయడం జరిగింది. అంతేకాకుండా మరి అతని ఆలోచన సరళి ఇంకోటి ఏం చేసిందంటే ఇన్సూరెన్స్ ఒక 100 రూపాయలు మాత్రమే మనం
ఆ అభ్యర్థి నుంచి తీసుకొని మిగిలింది పార్టీ నుంచి ఇన్సూరెన్స్ చేసినందువల్ల ఇలా చాలామందికి చనిపోయిన కుటుంబానికి ఆ భార్యకు కానీ కొడుకుకు కానీ ఎవరు వారసులు ఉంటే వాళ్ళకు 2 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ద్వారా రావడం జరిగింది. ఇది ప్రమాద బీమా. అయితే దీంట్లో ఏంటంటే మరి తెలుగుదేశం పార్టీలో ఒక నవయువకుడు కొత్త విధానాన్ని రూపొందించడం జరిగింది. దానివల్ల ఇలాంటి అనాథలకు ఆదుకున్నట్లుగా జరిగింది. ఇన్నాళ్లు మున్సిపాలిటీల పరిధిలో ఉండే అనుమతులు లేని భవనాలు ఖాళీ స్థలాన్ని క్రమబద్ధీకరించుకునేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఇందుకు గాను జీవో 151, 152 ద్వారా ఉత్తర్వులు జారీ చేసి 60 రోజుల్లో అందరూ క్రమబద్ధీకరించుకోవాలని, లేదంటే వాటిని కూల్చివేస్తామంటూ హెచ్చరికల్ని కూడా జారీ చేసింది. అయితే జిల్లా వ్యాప్తంగా ఉన్న 11 మున్సిపాలిటీల పరిధిలో లక్షల సంఖ్యలో ఉండే అనుమతులు లేని భవనాలు ఖాళీ స్థలాల యజమానుల గుండెల్లో ఇప్పుడు గుబులు నెలకొంది. వీరంతా క్రమబద్ధీకరించుకుంటే వారికి రెగ్యులరైజ్ కాగా మున్సిపాలిటీకి కోట్లలో ఆదాయం సమకూరనుంది. ఈ ఎల్ఆర్ఎస్ స్కీమ్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే సువర్ణ అవకాశం లాంటిది ఇది. ఎందుకంటే పట్టణంలో మనకు గ్రామీణ ప్రాంతం చాలా ప్రాంతం మెర్జ్డ్ అయినటువంటి ఏరియాస్ ఉన్నాయి. ఈ మెర్జ్డ్ అయినటువంటి ఏరియాస్ అన్నింటినీ కూడా కలుపుకొని దాంట్లో ఎక్కడ కూడా లేఅవుట్ లేవు. గతంలో లేఅవుట్లు వేసినటువంటి దాఖలాలు లేవు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏదైతే ప్రైవేట్ వాళ్ళు ఏదో సైట్ని లేఅవుట్ లాగా వేసేసి ప్లాట్లుగా చేసేసి వితౌట్ మున్సిపల్ అప్రూవల్ అండ్ గ్రామ పంచాయతీ అప్రూవల్ లేకుండా ఇచ్చినటువంటి చాలా అన్నీ అవే ఉన్నాయి. కాబట్టి ఇది ఒక మంచి అవకాశం. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ స్కీమ్ని సద్వినియోగం చేసుకుంటే మీకు ఇన్ ఫ్యూచర్లో మీకు బిల్డింగ్ ప్లాన్స్ కానీ తదుపరి మళ్ళీ సేల్ చేసుకోవడం కానీ లేకపోతే రిజిస్ట్రేషన్ కానీ అన్ని విధాలుగా మీకు ఉపయోగపడుతుంది. మీరు ఈ ఎల్ఆర్ఎస్ స్కీమ్ కింద ఎప్పుడైతే రెగ్యులరైజ్ చేయించుకుంటారో మీకు ఆటోమేటిక్గా బ్యాంక్లో లోన్లు సైట్ని పెట్టుకుని లోన్ తీసుకునే కెపాసిటీ వస్తుంది. అదర్వైజ్ ఇప్పుడు లేఅవుట్ లేనటువంటి ప్లాట్లన్నీ మీరు కనుక బ్యాంకులో పెడితే లోన్ ఇచ్చే అవకాశం అయితే లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. అదేవిధంగా ఏవైతే అలాంటి అనాథరైజ్డ్ లేఅవుట్లో కట్టినటువంటి హౌసెస్ కానీ ఏవైతే ప్లాన్లు తీసుకొని ప్లాన్ ప్రకారం కట్టుకోకుండా డీవియేషన్ అయినటువంటి హౌసెస్ కానీ అండ్ 1-2 ఎక్స్ట్రా ఫ్లోర్లు వేసుకోవడం కానీ ఎక్స్ట్రా రూమ్స్గా వేసుకోవడం కానీ ఏవైతే మీరు ప్లాన్కి విరుద్ధంగా కట్టినటువంటి హౌజెస్ ఉన్నాయో కమర్షియల్ కాంప్లెక్సెస్ ఉన్నాయో అదేవిధంగా మన షాపింగ్ కాంప్లెక్స్ కానీ కమర్షియల్ కాంప్లెక్స్ కానీ అదేవిధంగా మన రెసిడెన్షియల్ కానీ నాన్ రెసిడెన్షియల్ ఉన్నటువంటి బిల్డింగ్స్ అన్నీ కూడా మీరు ఈ అవకాశాన్ని మీరు కూడా అప్లై చేసుకొని యాజ్ పర్ నామ్ ప్రకారం అప్లై చేసుకొని రెగ్యులరైజ్ చేయించుకుంటే ఫర్దర్గా మీ ఏవైతే మీరు ఎక్స్ట్రా వేసుకున్న పోర్షన్ కూడా రెగ్యులరైజ్ అవుతుంది. దాని మీద బ్యాంకర్స్ లోన్ కానీ రీసేలింగ్ కానీ వాటెవర్ మీకు ఏదైతే అవకాశం ఉంటుందో అన్ని అవకాశాలు వస్తాయని తెలియజేస్తున్నా. జిల్లా కేంద్రంలోని వక్ఫ్ కాంప్లెక్స్ సర్కస్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన డెక్కన్ సర్కస్ పట్టణ ప్రజలను ఎంతో ఆకట్టుకుంటోంది. చిన్న పెద్ద తేడా లేకుండా అన్ని వర్గాల ప్రజలు సర్కస్కు చేరుకొని ఆటపాటలతో ఎంజాయ్ చేస్తున్నారు. వస్త్రాలు, ఇంటి సామాగ్రి, ఆట వస్తువులను అందుబాటులో ఉంచడంతో ప్రజలు కొనుగోలు చేసేందుకు అధికంగా ఆసక్తి చూపుతున్నారు. సర్కస్ను తిలకించేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి వస్తుండటంతో వక్ఫ్ కాంప్లెక్స్ ప్రాంతమంతా సందడిగా మారింది. జాయింట్ వీల్ ఇంకా బ్రేక్ డ్యాన్స్ ఇంకా ఏరోప్లేన్ అన్నీ చాలా బాగున్నాయి. నాకు ఇక్కడ ఎక్కువ జాయింట్ వీల్ కంటే ఇది డిస్కో డ్యాన్స్ నచ్చింది. ఓకే, థ్యాంక్ యూ.
మేము జాయింట్ వీల్ చూసినాం, నెక్స్ట్ డిస్కో డ్యాన్స్ చూస్తాం. హాయ్, నా పేరు ఇందు రెడ్డి. ఈ ఎగ్జిబిషన్లో ఎన్నో వంటి గేమ్స్ ఉన్నాయి. స్విమ్మింగ్, గర్ల్ డ్రీమ్ ఉంది, కార్స్ ఉంది, క్యామెల్ ఎక్కాను, చాలా బాగుంది. మరి మీరు అందరూ కూడా ఉంది, పాప్కార్న్ ఉంది, ఎన్నెన్నో వంట గేమ్స్ ఉన్నాయి, జైంట్ వీల్ ఉన్నాయి, డ్రీమ్ గర్ల్స్, ఎన్నెన్నో క్యామెల్ ఎక్కాను, చాలా ఉన్నాయి. ఎగ్జిబిషన్లో ఉన్నా. ఎగ్జిబిషన్ చాలా నచ్చింది, నాకు చాలా నచ్చింది. ఆ జైంట్ వీల్ అన్నీ చాలా బాగున్నాయి. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి S9 న్యూస్, మన జిల్లా మన వార్త.